నమస్కారం. మరి ఈరోజు నుండి మార్చి నెల వచ్చింది. మార్చి నెల వచ్చిందంటే మరి అంతా మారవలసిన పరిస్థితి. మనం ఏంటంటే ఎండలు పెరుగుతాయి, తర్వాత ఏంటంటే చలికాలం తగ్గిపోతుంది. ఇప్పటిదాకా ఫ్యాన్లు అయిపోయినా నిద్రపోయేవాళ్ళం, ఇప్పుడు మంచి ఫ్యాన్ కావాలి. తర్వాత ఏంటంటే మరి నిజంగా ఎండలు కూడా పెరుగుతూ ఉంటాయి, వేడిగాలులు వస్తుంటాయి. కానీ సంవత్సరం పడ్డ కష్టం అంతా కూడా ఇప్పుడు విద్యార్థులకి పరీక్షా కాలం కాబట్టి ఈ పరీక్షల్లో మరి నాకు తోచినటువంటి కొన్ని సలహాలు పిల్లలకి విద్యార్థులకి ఇద్దామనే ఆలోచనతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే విద్యార్థులు సంవత్సరం చదివింది ఒక ఎత్తు, ఈ ఎగ్జామినేషన్స్ ముందర చదవడం అనేది అవసరం, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మనం చదువుతూ ఉండాలి. తర్వాత ఏంటంటే ఎంతవరకు నువ్వు ఏ సబ్జెక్టుకి ఎంత సమయం కేటాయించారనేది అనవసరం. ఇప్పటి నుంచి ఏంటంటే ఏ సబ్జెక్టుకి ఎంత సమయం మనం కేటాయించాలి, మనం ఆ సబ్జెక్టులో ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తాం, ఇది చాలా అవసరం. అంటే ఒక్కొక్కసారి ఓల్డ్ పేపర్స్ మీరు దగ్గర పెట్టుకుని మనం ఏ టాపిక్ని ఏ లెసన్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమైపోతుంది. అది జాగ్రత్తగా ఒక మీ ఫ్రెండ్స్తో కలిపి చాటింగ్ చేయడానికి కానీ, ఫోన్లు యూజ్ చేయడం కానీ, సరదాగా గడపడం అనేది కానీ, ఇంకా వాటికి స్వస్థ చెప్పాలి ఎగ్జామినేషన్స్ పూర్తి అయ్యేదాకా. ఇది బాధ్యత మీదే కాదు, మీ పేరెంట్స్ కూడా వాళ్ళు పాపం వాళ్ళకి పరీక్షాకాలమే. ఏం చేయండి, మీరు చదవకపోతే, మీరు సరిగ్గా మంచి మార్కులు సాధించకపోతే, మీకు సరైన అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతే మీరెంత బాధపడతారో మీకంటే రెట్టింపు వాళ్ళు బాధపడతారు, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ విద్యార్థులు బాగా చదువుకున్నారనుకోండి, వాళ్ళ పిల్లలు బాగా ప్రగతి సాధించారనుకోండి, సంతోషంగా హ్యాపీగా దే కెన్ షేర్ ద న్యూస్, హ్యాపీ న్యూస్ టు దేర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ అదర్ సర్కిల్స్. ఏమాత్రం తేడా వస్తుందనుకోండి, మనం కాస్త విద్యార్థులు ఎలాగా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. నేను అనేది అదే ఒకసారి ఏంటంటే వాళ్ళ మీద ఏంటంటే ఈ సంవత్సరం చదివింది ఒక వ్యక్తి అనుకునేది, ఇప్పుడు ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత ఏంటంటే ఫస్ట్ విజయం అనేది లక్ష్యం. ఏంటి విజయం అంటే ఏంటి, పాస్ అవ్వాలి. ఫస్ట్ పాస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ రావాలి, ఇది టార్గెట్స్ ఉండాలన్నమాట. మెయిన్ గోల్ అనేది ఉండాలి ఫస్ట్. రెండవది ఏంటంటే ఒక స్పష్టత అనేది ఉండాలి. నువ్వు గంట చదివావండి, ఈ గంట ఏంటి ఎన్ని మార్కుల క్వశ్చన్స్ నువ్వు రాయగలిగే కెపాసిటీ నీలో వచ్చింది, ఎన్ని లెసన్స్ నువ్వు దాన్ని కాస్త మాస్టరైజ్ చేసావు, ఏ డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ ఏమంటే రాసుకున్నప్పుడు ఏంటంటే పక్కన రాసుకోవాలి. అసలు ఇప్పటికే చేసి ఉండాలి. మాస్టర్ పాఠం చెప్తుంటేనే ఏదైనా సరే డౌట్ వచ్చినట్లయితే పక్కన అడిగి డౌట్స్ పీరియడ్లో మనం క్లారిఫై చేసుకోవాలి. అది లేనప్పుడు ఇప్పుడైనా సరే, ఇప్పుడు డౌట్స్ వచ్చి నువ్వు ఎవరైనా అడుగుదామంటే ఎవ్రీబడి లాఫ్ ఎట్ యూ, నేను చూసి నవ్వుతారు. ఇప్పుడు డౌట్ పిచ్చాడా నువ్వు ఎగ్జామినేషన్స్ మొదలు పెట్టుకుని అని అంటారు. అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా, డౌట్ఫుల్ అది ఏదైనా ఏరియా ఉన్నట్లయితే దాన్ని పక్కన పెట్టేసాయి. నీకు బాగా వచ్చినవి క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నించాలి. అంటే నీకున్న కాలం 2.5 గంటలు కానీ 3 గంటలు కానీ నువ్వు రాయవలసిన క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి అనేది నన్ను రాసేటప్పుడు కూడా సమాధానాన్ని కూడా సమయాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి. అదే కదా ఏదో వచ్చింది కదా అని ఒక గంట తరబడి ఒకటే రాసేయడం కాదు. అంటే ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఎన్ని క్వశ్చన్స్కి ఎంత టైం కావాలనేది నువ్వు మెజర్ చేసుకోవాలి, అది కాలాన్ని గమనించాలి. తర్వాత ఏంటంటే ఫస్ట్ రియలిస్టిక్ అప్రోచ్ నువ్వు ఫాలో అవ్వాలి. రియలిస్టిక్ అంటే ఏంటి, నేను చదవాలి, నేను పాస్ అవ్వాలి, పాస్ అవ్వకపోతే నష్టం ఎవరికి, నాకే, తర్వాత పేరెంట్స్కి నష్టం. అందుచేయంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. ఇప్పటిదాకా చదివింది వేరే, ఈ సమయం అనేది చాలా ప్రెషియస్ టైం, ఈ టైంన వృధా చేయకూడదు. ఎందుకంటే ఈ మార్చి 5వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. అందుచేత ఏంటంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆరోగ్య జాగ్రత్త కాపాడుకుంటూ మనం చక్కగా పరీక్షలు ఎగ్జామినేషన్స్ రాయాలి, అందరూ ఉత్తీర్ణులవ్వాలి.
తర్వాత ఏంటంటే ముఖ్యంగా అంటే పెద్దల మాటని పెడచెవిని పెట్టద్దు. నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు అనుకున్నట్లయితే మీరు వెల్ విషర్స్ కానివ్వండి, లేకపోతే మాలాంటి వాళ్ళు టీచర్స్, ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, ఏదైనా జాగ్రత్తలు చెప్పారనుకోండి, ఓకే అని చక్కగా ఒక లవ్లీ అట్మాస్ఫియర్లో మీరు ఇన్వైట్ చేయండి. అంతేగాని నాకు తెలుసులే నువ్వేం చెప్పక్కర్లేదు వెళ్ళు అనకూడదు. భోజనం చేసేటప్పుడు కూడా చాలా సాత్వికమైన ఆహారం మాత్రమే, మసాలాలు తగ్గించి, కారం తగ్గించి, ఉప్పు తగ్గించి, మనం పులుపు తగ్గించి జాగ్రత్తగా మీరు తినాలి. అవసరమైతే పాలు తాగండి. చక్కగా ఏంటంటే ఫ్రూట్స్ తినండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే హడావుడిగా ఎక్కువగా తినేసినట్లయితే మనకి ఎగ్జామినేషన్స్ టైంలో 3 గంటలు రాసేప్పుడు ఈలోగా ఒకసారి 2-3 సార్లు ఒక వాష్రూమ్కి వెళ్ళి వచ్చినట్లయితే టైం గోవిందా. అది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకేంటే నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఒక జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేక పర్యాయాలు మేము కండక్ట్ చేశాం కాబట్టి విద్యార్థుల యొక్క మనస్తత్వం కూడా చెప్తున్నారంటే ఫస్ట్ ఏంటంటే డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్, హ్యావ్ యువర్ హాల్ టికెట్. సెంటర్ ఏమిటి ముందరే నిర్ణయించుకోండి. అంటే ఏంటి, మీ సెల్ఫ్ సెంటర్స్ ఉండవు, ఎక్కడో సెంటర్ ఇస్తారు. వెళ్ళి మీ సీట్ ఏమిటో ముందర కన్ఫర్మ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, హాల్ టికెట్ మాత్రం దగ్గర పెట్టుకుని, అంటే మీ సెల్లో పెట్టుకుంటున్నాం కదా అని అనుకోవద్దు. మీ హాల్ టికెట్ మీరు చాలా భద్రంగా పెట్టుకోండి. రాసి పెన్నులు తీసుకెళ్ళండి. ఒకటి వాటర్ తీసుకెళ్ళండి, చక్కగా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. అంటే వాళ్ళు కూడా మనకి ఎగ్జామినేషన్లో కూడా మంచిగా కావాలంటే ఇస్తారు, వాటర్ బాయ్స్ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మంచిగా తగినట్టయితే మన ఆరోగ్యాన్ని చెట్టు అంటే ఇన్ని చూసుకోవాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు చెప్తుంది. కాబట్టి అందరి యొక్క పిల్లల యొక్క బాధ్యత అనేది పేరెంట్స్ కాబట్టి పేరెంట్స్ని వాళ్ళ కూడా కాల పరీక్షే. మరి 4 రోజులు కూడా ఈ ఎగ్జామినేషన్స్ అయ్యేదాకా కూడా పిల్లలకి మీరు వెండుండి పెద్దగా జాగ్రత్తగా పరీక్షలు రాయించండి. మీరందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా ముగిస్తాం. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. మీ డాక్టర్ శేఖర్ నరసింహారావు, రాజమండ్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్.